హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఇంటి కళాయి ఊరికనే చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అలాగేం కాదండి. నేను జీలకర్ర గసగసాలు పచ్చడి చేశాను. కర్రీ కూడా అనొచ్చు, పచ్చడి కూడా అనొచ్చు. దీనికి కావాల్సిన జీలకర్ర, గసగసాలు, ఎండుమిరపకాయలు. ఇవి దోరగా ఫ్రై చేసుకొని ముద్దలా నూరుకుంటే బాగుంటుంది. మిక్సీలో వేసుకుంటే నలగదు కాబట్టి నూరుకుంటే చాలా బాగుంటుంది. వెల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పలుకులుగా వలుచుకోవాలి. ముందు ఆయిల్లోన పలుకులు వేసేసి అలా వేపాలి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకోవాలి. ఫీవర్ ఉన్నవాళ్ళు, ఫీవర్కి నోరు చేదుగా ఉన్నవాళ్ళు ఇలాంటివి చేసుకున్నా పర్వాలేదు. పొరటాలకు మా ఆంధ్ర సైడ్ పొరటాలు ఎక్కువగా వాడతారు దీన్ని. 15 రోజుల తర్వాత నుంచి పొరటాలకు వాడవచ్చు ఇదే కర్రీ. కాకపోతే వాళ్ళకి ఆనియన్ వేయకూడదు, ఓన్లీ వెల్లుల్లిపాయ రెబ్బలు వేయాలి, కరివేపాకు వేయాలి. సేమ్ టు సేమ్ నేను ఎలా చేస్తున్నా అదే ప్రాసెస్తో చేసేయచ్చు. పొరటాలకి చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకు హెల్త్కి కూడా మంచిది. వాళ్ళు నడుము బలం అది ఉంటుంది. మనకి ఎవరికైనా హెల్త్ ఫీవర్ అది ఉండి నోరు చేదుగా ఉన్న వాళ్ళకి పచ్చడి చాలా బాగుంటుంది. కొంచెం పసుపు వేసి అలా దోరగా వేపుకోవాలి. కాసేపు అలా గోల్డ్ కలర్లో వేగే వరకు ఉండాలి. ఉల్లిపాయలు పచ్చివాసన పోవాలి. ఆనియన్స్ వెల్లుల్లిపాయ రెబ్బలు తీయకుండా అది అలా తినేయండి. ఎవరైనా వండుకున్న వాళ్ళు కొత్తగా చూసి వండేవాళ్ళు తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సాల్ట్ వేసాను. గసగసాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ మీరు ఎంత క్వాంటిటీ బట్టి దాన్ని బట్టి తీసుకోవచ్చు. మీ ఇంట్లో మనుషులను బట్టి తీసుకోవచ్చు. అది అలా ముద్ద అందులో వేసి అలా వేపాలి. ఆయిల్ అలా తేలుతుంది బయటికి. అలా తేలే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఒక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి పులుపు దీనికి. అంతే, చాలా సింపుల్గా వండుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. వద్దు వద్దు అన్న వాళ్ళు కూడా తింటారు ఈ పచ్చడిని. గసగసాల కూర అంటాం మేము, గసగసాల పచ్చడి అని కూడా అంటారు. వెల్లుల్లిపాయ చాలా మంచిదండి. వెల్లుల్లిపాయలు అస్సలు తీయొద్దు. ఇంకా ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, ఏ ప్రాబ్లం లేదు. ఆ చింతపండు నీళ్ళు అందులో వేస్తాను. వేసి అవి అలా అందులో వేసేస్తాను. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు చాలు. అలా గుజ్జులా తీసి వేయాలి. అంతే. కొంచెం ఇంకా మీ వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి. కొంచెం వాటర్ పచ్చివాసన పోయే వరకు అలా వేగితే సరిపోద్ది. ఆయిల్ బయటికి తేలుతుంది. ఆయిల్ బయటికి తేలినంటే అయిపోయినట్టే కర్రీ. ఆపేసుకోవడమే స్టవ్. గసగసాలు వేపి కొంచెం నూరుకోవడం ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఈ కర్రీ మాత్రం సింపుల్గా వండేసుకోవచ్చు. ఇకండి ఆయిల్ అలా పైకి తేలే వరకు ఉండాలి. ఈ కర్రీకి నేను పల్లీల ఆయిల్ వాడాను, పల్లీల నూనె. అంతే అండి, అయిపోయింది. ఒక నిమిషం ఉంచి దింపేసుకోవచ్చు. కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే సబ్ చేసుకున్న ఛానల్. అందరూ కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటారు ఆ కర్రీస్. నేను ఏమో కరివేపాకుతో గార్నిష్ చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కొత్తగా చూసామంటే సబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.